ఇక్కడ రాత్రిపూట ఒక ట్యాంకర్లో ఇండస్ట్రియల్ వేస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూసేసినటువంటి ఒక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో లారీని ఉంచి దాంట్లో నుంచి ఒక పైపు పక్కన ఉన్నటువంటి కాలువలోకి కనెక్షన్ ఇచ్చి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే తీసుకొచ్చాడో పాయిజనస్ దాంట్లో వదలడం జరుగుతుంది. రాత్రి దీన్ని అంతా చూసిన తర్వాత స్థానికులు దాన్ని ఆఫ్ చేయటం, మాకు కూడా చెప్పడం, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా సిబ్బందిని కూడా నేను పంపడం జరిగింది. ఫోన్ 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది. నేను ఇమీడియట్గా రిసీవ్ చేసుకుని మన నైట్ ఇన్ఛార్జిని పంపించడం జరిగింది. లారీ ఇక్కడే ఉంది, తాళాలు అయ్యి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ విధంగా జరిగింది. అయితే వీళ్ళ ఆరోపణలు ఏంటంటే ఈ విధంగా ఇండస్ట్రియల్ వేస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ కాలువలోకి కాలువ ద్వారా సముద్రంలోకి వదలటం వల్ల మత్స్య సంపద అంతా కూడా అది దెబ్బతింటుంది. చేపలన్నీ చనిపోతున్నాయి. ఇటీవల చాలా ఈ చేపల పిల్లలన్నింటినీ కూడా మత్స్య సంపదను పెంచడానికి సముద్రంలోకి వదలడం జరిగింది. ఈ విధంగా ఈ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వచ్చి ఇది అంతా కలుషితం అవుతుంది అనేటటువంటి ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వీళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. ఈ యొక్క పోర్టు రోడ్డు ఇది హైవే, దీంట్లో కొద్దిగా లారీలను అవి ఆఫ్ చేయడం జరిగింది. నేను వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది, చట్ట ప్రకారం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. చట్ట ప్రకారం చేయకూడని పని చేయకూడదు, చేయవలసిన పని చేయాలని చెప్పడం జరిగింది. సో దాని మీద ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు పంపించేస్తున్నారు, చెప్తే విన్నారు, పంపించేస్తున్నాం. లారీలు రిలీజ్ చేసాం. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్గా పెట్టినటువంటి అవన్నీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ తీసాం. అయితే దీనికి సంబంధించి మా పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చారు, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. పొల్యూషన్ బోర్డుకి దాని యొక్క శాంపుల్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించి అది ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాకు కూడా ఒక కంప్లైంట్ ఇమ్మన్నాం. మా కంప్లైంట్ ఇస్తే ఇది పబ్లిక్ సేఫ్టీ ప్రజారోగ్యానికి భంగం కలిగించేటటువంటిది ఏదైనా ఉందా, ఒకవేళ ఉంటే దాని కోణంలో ఏంటన్న దాని ప్రకారం మేము చట్ట ప్రకారం మాకు ఏ పరిధిలోకి వస్తుందో చూసి దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇక్కడ ఏం లేదు, ఇదంతా అనాథరైజ్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్. దిస్ ఈజ్ రొయ్యలు మూసివేసినటువంటి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ఇతను చేస్తున్నాడు. ఇతను అసలు ఎవరో, ఎక్కడికి ఎందుకు తెచ్చాడు, ఇదంతా కూడా దర్యాప్తులో తేలవలసి ఉంది. ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లారీ ఓనర్ ఎవరో, ఈ రొయ్యల పరిశ్రమను లీజుకి తీసుకున్న అతను ఎవరో, ఈ లారీ ఓనర్కి రొయ్యల పరిశ్రమ లీజు తీసుకున్న అతనికి ఏంటి సంబంధం, అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తుంది, ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వేస్ట్ పంపించే అతనికనే ఈ రొయ్యల ప్రాసెసింగ్ లీజు తీసుకునే అతనికి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలవలసి ఉన్నాయి. ముందు కంప్లైంట్లు తీసుకుని ఏ సెక్షన్ ప్రకారం వస్తాయో కేసులు నమోదు చేసి తర్వాత దీని మీద పరిష్కారం ఉంటాం. నమస్తే అండి, నా పేరు శివకిషోర్ అండి, ఆపర్పేట జనసేన నాయకులు అండి. మేము ఈ ఇక్కడ వేస్ట్ వాటర్ వదిలేస్తున్నారండి. మాకు 2 సంవత్సరాల నుంచి అవగాహన ఉంది, కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి దాటేస్తున్నారు, దొరుకుతలేదండి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ. కానీ 3 రోజుల నుంచి దీని మీద ఒక గస్తీ కింద పెట్టి చూసుకుంటూ రోజు చూసుకుంటూ వచ్చి రాత్రి 10:45కి వచ్చేటప్పుడు ట్యాంకర్ ఉందండి, లోపల ట్యాంకర్ ఉందని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ గార్డుని తీయమంటే నేను తీయను, మా ఓనర్కి చెప్పుకుంటా, మా ఓనర్తో మాట్లాడుకోండి అని వాళ్ళ ఓనర్ గారి నెంబర్ ఇచ్చారండి. వాళ్ళ ఓనర్ గారి నెంబర్ ఇస్తే వాళ్ళ ఓనర్ గారితో మేము మాట్లాడుతుంటే నువ్వెవరవయ్యా, నీకు సమాధానం చెప్పాల్సిన పని ఏముంది, మీకు అసలు మీకేం సంబంధం అని చెప్పేసి ఓనర్ అండి, ఆయన పేరు శ్రీనివాస్ అండి. ఆయన ఫోన్ చేసి పొద్దున వస్తాను, పొద్దున రండి మీరు అని అన్నారండి. పొద్దున నైట్ ప్రసాద్ మన అందరికి ఫోన్ చేసి కొంతమందికి రమ్మని క్లియరెన్స్ ఇచ్చుకుని పోలీస్ కానిస్టేబుల్ దగ్గర స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము వచ్చామండి. ఇక్కడ పొద్దున్న రాత్రి 10:45 జరిగిన సంఘటన ఇప్పటి వరకు రాలేదండి. ఈ కెమికల్ వాటర్ వదిలేసి ఏ పిల్లలకి శ్వాస సంబంధించిన వాజులు, ముసలి వాళ్ళకేమో ఊపిరి తీసుకునే ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇబ్బంది, అనారోగ్యాలు ఈ కెమికల్ వాటర్ వల్ల అన్ని మా మత్స్యకారులందరికీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వేటకి వెళ్ళడానికి కూడా రూపాయి దొరుకుతలేదండి. వెళ్ళినా సరే వేట అంతా మొత్తం కింద మత్స్య సంపద అంతా చచ్చిపోతుందండి. ఎందుకంటే మత్స్య సంపద చచ్చిపోయి మొన్న 1 కోటి పిల్లలు ఉండేదండి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వల్ల. ఆ పిల్లల కంటే ఎన్న చచ్చిపోయినాయండి. దీన్ని ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు తెలియట్లేదండి. మేము ఇప్పుడు మాకు పబ్లిక్ గా మాకు తెలిసింది కాబట్టి మేము ప్రజాప్రతినిధుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసు వారిని అందరినీ సహకరించి
ఎమ్మెల్యే గారు కూడా చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిపార్ట్మెంట్ కి మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారు? ఇంతకు ముందు పూర్తిగా ఆధారాలు లేవు కదండి, మామూలుగా చెప్పగలుగుతున్నాం. ఇక్కడ మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిఐ గారితో ఏమంటారు కాలుష్యమైనటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా కాలువలో కలపడం ద్వారా చేపలు చనిపోయాయని విషయం మీద ఇష్యూ జరుగుతుందని చెప్పి నాకు కలెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమంటే నేను రావడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు. ఇక్కడ మేము ఎవరైతే ఈ ప్రెమిసెస్ వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. అదేవిధంగా శాంపిల్స్ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎవరైతే ఇందులో నిర్ధారణ అయితే కనుక ఇది కాలుష్య పదార్థం ఇలా కలుపుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా మేడం, తర్వాత ఇప్పుడు అన్ని పరిగణలోకి కేసులు పెడతారండి, దాని సెక్షన్స్ ఉంటాయి, పోలీసు వారు చూసుకుంటారు. అది మేమైతే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్. ఇప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడ ఒక లారీని పట్టుకున్నామని అది ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మన అన్నారు. వెంటనే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇదివరకు ఇక్కడ రొయ్యల కంపెనీ ఉండేదని రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవారిని హెడ్ ఆన్ తీసుకొచ్చేసి హెడ్లెస్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఇది రన్నింగ్ అవ్వట్లేదు. ఈ ప్రిమిసెస్లోకి ఎక్కడి నుంచో కొన్ని లారీలు వచ్చి ఇక్కడ పొల్యూషన్ వాటర్ని డంప్ చేస్తున్నామని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుందని ఇక్కడ మత్స్యకారులు అనుమానపడుతున్నారు. రాత్రి కొంతమంది కాపలా పెట్టుకొని రాత్రి ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఆ విషయాన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనుషులు పంపించారు. ఇప్పుడు దాన్ని ఈ కేసుని పోలీస్ స్టేషన్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కెమికల్ వాటర్ ఉందో దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తీసుకెళ్ళి టెస్ట్ చేసి దాని ప్రకారం వాళ్ళ మీద అది ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నది పోలీసు వారు నిర్ధారించిన తర్వాత దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏంటన్నది గవర్నమెంట్ తీసుకుంటుంది. అది ఇక్కడ వీళ్ళు చూపించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా పెద్ద చేపలు. అవి చిన్నపిల్లల సర్వీసెస్లోనే దాదాపుగా ఒక 10-15 రోజులు అక్కడే తిరుగుతాయి. అవి ఇంత దూరం కూడా రావు. కాబట్టి అవి అనుకోవట్లేదు. కానీ సాధారణంగా పొల్యూషన్ ఉన్నప్పుడు చేపలు చచ్చిపోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కేసులు కట్టడం జరుగుతుంది. నా పేరు కరుణాకర్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ కాకినాడ. ఈరోజు తెల్లవారుజామునే కాకినాడ రూరల్లో వాకలపూడి సూర్యరావుపేటకి బీచ్ వెళ్లే రోడ్లో సముద్రంలో కలిసే ఏదైతే కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలోకి లారీలు